సమ్ పీపుల్ ఇప్పుడు పెళ్ళి అయ్యేంత వరకు అయితే ఓకే, ఒక జాబ్ని మనం వెతుక్కున్నాం, చేస్తున్నాం, 2 వీలర్ పైన వెళ్తున్నాం వస్తున్నాం, దట్స్ ఫైన్. ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ సేమ్ ఉండవు, సిచ్యువేషన్స్ మారుతాయి, జాబ్ మానేయాల్సి వస్తుంది, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అది ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు, లేదా మనకే ఉండాల్సిన పరిస్థితులు రావచ్చు. అప్పుడు విమెన్ చాలా లోగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ థింగ్, పెళ్ళి అయ్యేంత వరకు థాట్స్ ఎలా ఉన్నా పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని అంటే డెఫినెట్లీ ఆ విమెన్ ఆలోచించే ఆలోచన ఏంటంటే నా లైఫ్ ఇక్కడికే అయిపోయిందా, ఈ తర్వాత నాకు లైఫ్ లేదా, అసలు జాబే చేయకపోతే నాకు ఇండిపెండెన్సే లేదు, నేను బయటికి వెళ్ళకపోతే నాకు ఫ్రీడమ్ లేదు అనేటువంటి థాట్ ప్రాసెస్ బాగా పెరిగిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? అసలు ఎందుకు అట్లాంటి థాట్స్ వస్తాయి? ఫైనాన్షియల్గా హస్బెండ్ స్ట్రాంగ్ ఉంటే మీరు అన్నట్టు అది రాదు, ఆ మ్యాటర్ అనేది రాదు. దే విల్ బీ వెరీ హ్యాపీ. వెన్ హస్బెండ్ ఈజ్ సపోర్టింగ్, నేను ఎందుకు స్ట్రెస్ తీసుకోవాలి, ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్. ఈ జనరేషన్లో ఎట్లయిపోయింది అంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువైపోయింది. సో ఒకరి ఇన్కమ్ అనేది సరిపోవడం లేదు. నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా కూడా సరిపోతలేదు. ఒక స్కూల్ ఫీజే తీసుకుంటే లైక్ ఫర్ అడ్మిషన్ దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 1 lakh డొనేషన్స్. అవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి ఇప్పుడైతే. ఈ జనరేషన్లో పీపుల్ ఆర్ స్టార్టెడ్ టేకింగ్ స్ట్రెస్. ముందు జనరేషన్లో లేకుండేనే. ముందు జనరేషన్లో లైక్ ఓన్లీ హస్బెండ్ యూస్ టు ఎర్న్, లైక్ వైఫ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ విత్ ఫైనాన్సెస్. అప్పుడు పిల్లలు కూడా చాలా ఎక్కువ, ఇప్పుడు 1 or 2 kids అంతే. ఇప్పుడు మా మామయ్య చూసుకుంటే మా మామయ్య ఫ్యామిలీ లైక్ హీ హాజ్ లైక్ 4 brothers, లైక్ యంగర్ ఎల్డర్, అండ్ హీ హాజ్ 1 sister. మా డాడీ ఫ్యామిలీ తీసుకుంటే హీ హాజ్ 7 brothers and 4 sisters. మా మమ్మీ ఫ్యామిలీ తీసుకుంటే దే ఆర్ లైక్ 8 siblings. సో ఆ టైంలో ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉంటుండేనేమో, బట్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి దే యూస్ టు సెగ్రిగేట్. ఈ ఎక్స్పెన్సెస్కి, పిల్లల డిమాండ్స్కి దే స్టార్టెడ్ టేకింగ్ ద స్ట్రెస్. అయ్యో నా పిల్లలకి నేను ఇది చేయాలి. సగం వచ్చి సోషల్ మీడియా ఖరాబ్ చేస్తుంది, సగం వాళ్ళ ఫ్రెండ్స్ ఖరాబ్ చేస్తారు. నేను ఇది వేసుకున్నా, నేను ఈ బ్రాండ్ వేసుకున్నా, నేను ఆ బ్రాండ్ వేసుకున్నా, నేను ఈ రెస్టారెంట్కి పోయా, నేను ఆ సినిమాకి పోయా. అది పిల్లలు వచ్చి మదర్స్కి స్ట్రెస్ చేస్తారు, మదర్ వచ్చి హస్బెండ్ లైక్ వైఫ్ వచ్చి హస్బెండ్ మీద స్ట్రెస్ అవుతున్నాం. మనకు అమౌంట్ కావాలి, ఇన్కమ్ కావాలి, ఈ ఇన్కమ్ సరిపోవడం లేదు. కొంతమంది ఏంటి అంటే లేదు నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు సంపాదించద్దు, లైక్ ఐఎమ్ టేకింగ్ కేర్ కదా, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం. వాళ్ళకి అవన్నీ మంచి మంచి మాటలు ఎక్కువ మైండ్కి. లేదు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి,